ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు ఉన్నారు. ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో గురుగారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమః. ఏప్రిల్ మాసం చైత్రమాసం మనకు ఒక కన్యారాశి యొక్క ఫలితాలు చూస్తే, కన్యారాశిలో ఉత్తరాక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తాక్షత్రం 4 పాదాలు, చిత్తాక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశి. కన్యారాశి గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో కేతువు నడుస్తున్నారు. తర్వాత సప్తమ స్థానంలో శని రాహు కేతువులు, శని రాహు శుక్రుడు బుధుడు రవి. తదుపరి ఏప్రిల్ 14వ తారీఖు నుంచి రవి అష్టమ స్థాన సంచారము, భాగ్యంలో గురు సంచారము, తర్వాత ఏకాదశిలో కుజ సంచారం జరుగుతుంది. మొత్తం మీద ఈ యొక్క కన్యారాశి వారికి చూసినట్టయితే జన్మస్థానంలో కేతు సంచారం వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం. అంటే ఏంటా ఇబ్బందులు అంటే మనస్సు స్థిమితం లేకపోవటం. అంటే ఒక దాని గురించి ప్రయత్నం చేస్తుంటే ఇంకో దాని నుంచి ప్రయత్నపూర్వకంగా వెళ్ళటం, ఇది కంప్లీట్ కాకుండా ఇంకో దాని గురించి ఆలోచన చేయటం వల్ల మనకు స్థిమితమైనటువంటి మనస్సు ఉండకపోవటం. అలానే ఏదైనా విషయం మొదలు పెట్టుకున్నట్లయితే మొదట ప్రతికూలం అవుతుంది, తర్వాత అనుకూలత చెందటం, తర్వాత అసంతృప్తి ధోరణిగా ఉద్యోగాలు చేయటం. అంటే ఏదైనా తృప్తిగా చేయరాదు ఉద్యోగం ఏదున్నా కానీ, ఏదో చేయాల్సి వచ్చేనే ఇక వేరేటువంటి ప్రత్యామ్నాయం లేదు కదా అని చెప్పి చేయటం. తర్వాత సప్తమంలో శని, ఈ యొక్క శుక్రుడు బుధుడు ఉండటం వల్ల కొంత సానుకూలంగా ఉంది. కొన్ని దానిలో విజయాలు సాధించాలంటే మెలకువలు పెట్టుకుంటారు. ఎవరిని ఏ విధంగా పడగొడితే మనకు కార్యక్రమాలు కానీ వ్యవహారాలు కానీ జయం జరుగుతాయి అవన్నీ తెలుసుకుంటారు. కొంత అపజయం వచ్చినా కూడా 1-2 సార్లు ప్రయత్నపూర్వకంగా చేస్తుంటారు, అప్పుడైనా జయం కలుగుతుందని. ఖచ్చితంగా 1-2 ప్రయత్నాల్లో జయం కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత కొంత మోసపూరితమైన ఆలోచనలతో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కొందరు, వాటితో జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత ఏకాదశంలో కుదిరి ఉండటం వల్ల స్థిరాస్తులు కానీ భూ సంబంధ వ్యవహారాలు కానీ లాభదాయకంగా ఉంటుంది. అలానే గురువు కూడా వీళ్ళకి యోగదాయకంగా 9వ స్థానం ఉన్నాడు. వచ్చిన ఉద్యోగం కావచ్చు, అవకాశం కావచ్చు, అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. ఏదో చిన్నది పొన్నది డబ్బు తక్కువ వస్తుందని ఆలోచన చేయొద్దు. ఏదైనా చిన్న ఉద్యోగమైనా చేయమని చెప్తాం, డబ్బు తక్కువ వచ్చినా చేయాలా, ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వచ్చిందే గ్రేట్ అనుకోవాలి మనం. ఆ విధంగా ఉద్యోగాలను కూడా చేస్తుండాలా. తర్వాత విద్యార్థులకి లాభదాయకంగా ఉంది. చదువు బాగానే చదువుతారు కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు కొద్దిగా మర్చిపోతుంటారు చదువుకున్నటువంటిది. ఎంతవరకు గుర్తు అంతవరకు రాస్తారు. తద్వారా కొంత అనుకున్న రీతిలో వీళ్ళకి ర్యాంకు రాకపోవడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అలానే వీరికి ఇంకా శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నాడు కాబట్టి కొత్తదైన పరిచయాలు ఏర్పడటం, తద్వారా వాళ్ళని ఆలోచింపజేస్తారు. ఏ విధంగా ఉంటారు ఏంటిది వాళ్ళు ఆలోచన చేసి వ్యక్తిగత జీవితం కూడా ఆలోచన చేస్తారు. మనతో బాగుంటారా లేదా, మనం వాళ్ళతో వ్యాపారం చేయొచ్చా లేదా, లేదా వారితో వ్యాపారం కాదు అట్లనే మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళకి రవి కూడా అష్టమంలో ఉండడం వల్ల అనారోగ్యం, అంటే కొద్దిగా ఉష్ణ సంబంధం ఎక్కువగా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా విజయం సాధిస్తారు పై చేయి మీద. అది మీ యొక్క ఆత్మవిశ్వాసం, మీ యొక్క నమ్మిక, మీ యొక్క ఉత్సుకత, అంటే మీలో ఉండే ఎనర్జెటిక్ లెవెల్స్ అనేది మీకు ఇక్కడ బాగా కనబడుతుంది. తద్వారా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటుంది. తర్వాత విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కొంత అటు ఇటుగా ముందరకెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకటేసారి పైకి రాలేవు, ఒకటేసారి కిందికి వెళ్ళేవన్న పరిస్థితిలో ఉంటుంది మధ్యస్థంగా. సరే, రాజకీయతో పాటు సినీ వర్గాల్లో ఉండే వర్గానికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అనుకున్న స్థాయిలో ఏది ఆశించినా అక్కడ ఫలితాలు అనేవి ఉండకపోవటం, లేదంటే డబ్బు చేతికి అందకపోవటం సమయానికి, ఇలా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఈ కన్యారాశి వారికి. ఈ విధంగా ఈ గ్రహస్థితి ఉంది. కాబట్టి ఈ కన్యారాశి వారికి కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటి చికాకులు కొంత ఉంటాయి. ముందరకు వెళ్తూ ఉండవు, ఆగిపోవటం, మళ్ళీ ముందరకెళ్ళడం, మళ్ళీ ఆగిపోవటం లాంటివి జరుగుతుంటాయి. కొంత వీళ్ళు ఏదైనా ఒకరి సహాయంతో ముందరకెళ్ళటం అనేది మంచిది. ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? వైవాహిక జీవితం మోస్తరుగా ఉంటాయి. గొడవలు పడకుండా ఉండడం మంచిది. ఎవరో వాళ్ళు అన్నారు అని చెప్పి, లేదా మా మొగుడు అన్నాడనో లేదా మా పెళ్ళామన్నదనో కోపాలొద్దు.
అలా కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి కన్యారాశి వారికి. అవన్నీ పెట్టుకోకుండా ఉండడం మంచిది. తద్వారా ఏమవుతుందంటే అనవసరమైనటువంటి విపరీత గొడవలు చేకూరే అవకాశం ఉంటుంది. ఆ గొడవల్ని కూడా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే గురువు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి చిన్న గొడవలు ఉన్న పరిష్కారం అయిపోయి మంచి మార్గాలు వస్తాయి. ఇంకా మంచి ఫలితాలు పొందడానికి గురుగారు మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి వీరి కోసం. విష్ణు సహస్రనామం పారాయణ చేయటం, లలిత మళ్ళీ అట్లానే గణపతి ఆరాధన చేయడం అనేది మంచిది. ఈ రెండు చేస్తూ ఉంటే నెల చాలా బాగుంటుంది. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మనకు ముఖ్యంగా చైత్రంలో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి శ్రీరామనవమి అందరికీ కూడా చెప్పదగిన విషయం. అట్లానే వసంత నవరాత్రులు, అలానే మహావీర జయంతి, హనుమత్ విజయోత్సవము, సంకష్టహర చతుర్థి, మత్స్య జయంతి, ఇలా అనేక రకాలైనటువంటి మళ్ళీ తమిళ సాంప్రదాయ విశ్వత్ పుణ్యకాలము, ఇలా అనేక అనంగ త్రయోదశి, రకరకాలైనటువంటి పుణ్యమైనటువంటి మాసంలో మనకు చాలా అలానే మనకు చివరి వారాంతంలో ఏప్రిల్ వారాంతం అక్షతృతీయ 30వ తారీఖు అయింది, ఏప్రిల్ 30. ఇలా ఈ యొక్క మాసం చైత్రమాసం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ప్రథమంగా ఆచరించేటువంటిది వసంత నవరాత్రులు, అట్లనే శ్రీరామనవమి. ప్రతి ఇంట ప్రతి అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అని చెప్పి సంకల్పం చెప్పి శ్రీరామ మీద సస్యశ్యామలం చేస్తూ సకలమైనటువంటి ధనధాన్య సంపత్తులు కలగాలని, లోకమంతా సుభిక్షంగా ఉండని, క్షామమంతా కూడా పోయి రాజ్యం కూడా సుభిక్షంగా రామరాజ్యంగా వేళాలని మనం కోరుకుంటూ కళ్యాణోత్సవం చేసుకుంటాం. అలానే హనుమత్ విజయోత్సవం, రాముల వారు ఎప్పుడైతే అయోధ్యకి ఏర్తించాలనుకున్నారో ఆ రావణాసుర సంహారమైన తర్వాత ఆ యొక్క అయోధ్యకు చేరుకున్న సమయంలో హనుమత్ విజయోత్సవం ఒక సభ చేసి సభలో జరిగిన సంఘటన ద్వారా విజయోత్సవాన్ని అప్పుడు రాముల వారు ప్రకటించడంతో హనుమత్ విజయోత్సవంగా చేపట్టి విజయయాత్రగా చేపట్టి అటువంటి మహత్తరమైనటువంటి రోజు చైత్ర పౌర్ణిమ అంటారు. అలా చిత్ర పౌర్ణిమ అని కూడా ఈ రకమైనటువంటి శుభకార్యాలని కూడా చైత్ర మాసం నుంచి మనం ప్రారంభం చేస్తుంటాం వివాహ శుభ కార్యక్రమాలు. అలానే మత్స్య జయంతి మనకు వేదాలని రక్షింపజేసి మళ్ళీ బ్రహ్మ దేవుడికి అప్పచెప్పినటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపమే మత్స్య జయంతి అంటారు. కాబట్టి మత్స్య జయంతిలో కూడా మనకు సోమకాసురుని రాక్షణ సంహారం చేసి ఆ మత్స్య స్వరూపాన్ని మనకు విష్ణుమూర్తిగా స్వరూపాన్ని భావన చేస్తూ అనేక రకాలైన శుభ కార్యక్రమాలకి మత్స్య యంత్రాన్ని వాడుతూ ఉంటాం. అట్లా మత్స్య యంత్రానికి కూడా అనేక విధాలుగా ఈ యొక్క రోజుల్లో కనుక పూజ చేసుకున్నట్లయితే చాలా విశేషంగా ఉంటాయి యంత్రస్థాపనలు. ఇలా మహత్తరమైన మాసం చైత్రమాసంగా మనం చూసుకుంటున్నాము. ఈ చైత్రమాసంలో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ అట్లానే లోకము కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా లోక కళ్యాణార్థం అందరికీ కూడా ఎటువంటి ఈతి బాధల్ని తొలగిపోయి కరువు కాటకాలని తొలగిపోయి రామరాజ్యంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.